హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము మా మేనత్తయ్యలు, మా నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరితో కలిసి అయితే మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము టెంపుల్కి ఎలా వెళ్ళాము, అక్కడ మాకు దర్శనం ఎలా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. ముందు నుంచి ఎక్కొచ్చు. ఏంటిదిరా ఇట్లా ఎక్కియను, డాడీని ఎక్కిమను. ఇట్రా డాడీ ఎక్కిస్తారంటరా. ఆహా, అట్లా ముందు నుంచి ఎక్కుతుందంట. వెళ్ళు. మా నాన్న, ఇది మా డాడీ ట్రాక్టర్. మేమందరం మల్లూరు గుట్టకి ట్రాక్టర్ లో అయితే వెళ్తున్నాము. అక్క ఎక్కు, మెల్లగా. తాత ఎక్కు, దండం పెట్టుకుంటాను. ముగ్గురు ఇక్కడే కూర్చుంటారు. మేమందరం ట్రాక్టర్ అయితే ఎక్కాము, వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ? ఏం గుడి? మల్లూరు టెంపుల్. నీకు తెలుసారా మల్లూరు టెంపుల్? మల్లూరు టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము అక్కడికి. వైష్ణవి, ఎట్లుందిరా ట్రాక్టర్ జర్నీ? చూడు, పట్టుకున్నావా? భయం అవుతుందా? ఇప్పుడు మేము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి మా ఇంటి దగ్గర నుండి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి గుడి దగ్గర వరకు 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది. ఈ టెంపుల్లో దేవుడి స్పెషాలిటీ ఏంటంటేను, గుడిలో దేవుడు మానవ శరీరం ఏ విధంగా ఉంటుందో ఆ దేవుడి రూపం కూడా అదే విధంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం గుట్ట మీద అయితే ఉంటుంది. మేమైతే టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. ఇది టెంపుల్ దగ్గర ఎంట్రన్స్. మెల్లగా దిగండి, మెల్లగా. నాని జయజమ్మని అంట దించాగు. పటే పటే డాడీ జాతర అయిపోయినాక ఇంకా తీసేసారు. ఇప్పుడు ఇవన్నీ జాతర అప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి. జాతర అంతా అయిపోయాక వచ్చాం. షాపులు కనపడ్డాయా? రిటర్న్ లా కొనుక్కుందాం. కొనుక్కుందాం నాన్న రిటర్న్ లా. ఇక మా పిల్లలకు పెట్టండి. బాగుంది, పెట్టుకున్నాను. అది ఇంకా అయిపోలేదు. పిల్లలకు రెడ్ పెట్టండి.
మా ఆయన ఎక్కడ తప్పిపోయారు? ఇది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో కోనేరు. కాకపోతే ఇప్పుడు వాటర్ అయితే లేవు. తాత పద పద. అక్క ఏది? ఎత్తుకో దాన్ని, ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. స్లోలీ మమ్మీ, ఇటెక్కు మమ్మీ, ఇటురా. మేము సాటర్డే రోజు అయితే వెళ్ళాము. సాటర్డే రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి చాలా స్పెషల్ కదా. ఆ రోజు అయితే చాలా రష్ అయితే ఉంది. ప్రతి శనివారము స్వామివారిని నిజ రూపంలో చూపిస్తారు. మాకైతే ఆ రోజు నిజ రూప దర్శనం అయితే జరిగింది. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. దర్శనం అయిపోయాక మళ్ళీ మేమైతే బయటికి వచ్చేసాము. మా అక్కకి ఎనర్జీ బాగా నాని ఎక్కుతావా? పిల్లలంటే ఇక్కడ ఎక్కువ అమ్మాలి. ಅಲ್ಲಿ డాడీ మేలు ఎక్కు ఎక్కు ఎక్కు. ఫోటో తీస్తాను నన్ను మెల్లగా, ఏం కాదు. ఎట్లుందిరా చిటికన్నయ్య? అరే భలే క్యా ఎక్కడికి? ఇక్కడికా? మాకు దర్శనం అయిపోయాక మేము చింతామణి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చింతామణికి చాలా స్పెషాలిటీ ఉంది. 365 days అయితే గుట్ట మీద నుండి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఏముంది అక్కడ? ఇటు వచ్చి నీకోసమే వెయిటింగ్ అక్కడ. దాన్ని తీసుకొని రా. అమ్మా పిల్లల్ని తీసుకో. నిత్యశ్రీ నువ్వు కూడా వెళ్ళదు. మెల్లగా ఆగు, ఏం కదా. నాన్న తర్వాత మీరు వెళ్ళండి. ఒక తాత అయినారు.
ఆ పాప ఎవరు జరగమను. వైష్ణవి నువ్వు వెళ్ళరా. తాగమని దాన్ని తాగమని. మీరు వెళ్తారా అక్క, మీరు వెళ్తారా? ఈ టెంపుల్ దగ్గర చాలా మంది తమ మనసులో కోరిక కోరుకొని రాళ్ళు నిల్చుంటే తమ కోరిక నెరవేరుతుందని అయితే గట్టిగా నమ్ముతారు. చూసారు కదా అక్కడ ఎలా కనపడుతున్నాయో అన్ని. చాలా మంది అయితే ట్రై చేశారు, ఇది మాత్రం నిజము. మేము కూడా అయితే పెట్టాము. మా వారైతే రాళ్ళు నిల్చోపెట్టడానికి చాలాసేపు ట్రై చేశారు. బట్ లాస్ట్లో అయితే రాళ్ళు నిల్చున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఆ తర్వాత మా పాప నేను కూడా అయితే ట్రై చేశాము. ఇది ఆగిందారా? వావ్, వెరీ గుడ్. మా పాప గుడి లోపలికి వెళ్ళేటప్పుడే ఆ షాప్స్లను చూసి వదిలిపెట్టలేదు టాయ్స్ కావాలని. ఇక రిటర్న్లో వచ్చేటప్పుడు వదిలిపెడుతుందా. రిటర్న్లో అయితే ఒక టాయ్ అయితే తీసుకుంది, మ్యాజిక్ స్లేట్ అయితే కొనుక్కుంది. టాయ్ తీసుకున్నాక మేము మళ్ళీ అక్కడ నుండి అయితే రిటర్న్ అయ్యాము. మేము వెహికల్ పార్కింగ్ చేసిన దగ్గర ఈ హౌస్ అయితే కనపడింది మా పిల్లలకి. ఇది ఎక్కుదాం మమ్మీ అని అడిగితే మేము నలుగురం కలిసి అయితే ఈ పైకి అయితే ఎక్కాము. అక్కడ నుండి చుట్టూ ఉన్న కొండ అయితే చాలా బాగా కనిపించింది. మా పిల్లలు అక్కడ చాలా సేపు అయితే ఎంజాయ్ చేశారు. పైనుండి కిందికి వచ్చాక మళ్ళీ మేమైతే రిటర్న్ అవ్వడానికి వెహికల్ అయితే ఎక్కాము. నేను ఈ గుడి గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే దీని కంటిన్యూస్ ఇంకో వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వ్లాగ్లో ఈ గుడి స్పెషాలిటీ ఏంటి, హిస్టరీ అయితే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.